అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. శుక్రవారం అంటే తెలుగింట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి స్పెషలే కదండి. అందరిలానే నాకు కూడా శుక్రవారం పూజ అంటే చాలా ఇష్టం అండి. తెల్లవారితే శుక్రవారం అనగా ముందు రోజు నుంచి చాలా పని ఉంటుంది. చూసారా ఎన్ని పూజ సామాన్లు ఉన్నాయో. మామూలుగా సబీనా డైరెక్ట్గా పెడితే లేట్ అవుతుందని ముందు నిమ్మకాయ అప్లై చేసేసానండి. నిమ్మరసం కానీ చింతపండు గుజ్జు కానీ అప్లై చేసిన తర్వాత సబీనా పౌడర్ అప్లై చేస్తే ఇత్తడి రాగి పూజ సామాన్లు ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా షైనీగా వస్తాయి. అంతేకాదండి చాలా తొందరగా కూడా క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడ కొంచెం పౌడరే తీసుకున్నాను. ఈ పూజ సామాన్లు అన్నిటికీ కూడా ఇది సరిపోతుందండి. ఎందుకంటే మనం కొంచెం అప్లై చేస్తే చాలు వాటర్ తడి చేసుకుంటూ. ఇన్ని పూజ సామాన్లు ఎందుకు వచ్చాయంటే ఒక 5 days మా ఇంట్లో పూజ ఆగిపోయింది. సో నేను దూరంగా ఉన్నప్పుడు 2-3 days ఇంట్లో మా వారు పూజ చేసుకున్నారు. అవన్నీ అలానే ఉండిపోయాయండి. సో అందుకనే నైట్ మొత్తం క్లీన్ చేసేసాను. మార్నింగ్ అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే టైం అంతా వీటికే సరిపోతుంది. అందుకే ముందు రోజే క్లీన్ చేస్తాను. మార్నింగ్కి తడి లేకుండా చక్కగా ఆరిపోతాయి కూడా. ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి చూసారా స్టవ్ అంతా ఎలా ఉందో. సో కిచెన్లో ఆల్రెడీ నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. డిన్నర్ కూడా అయిపోయింది. ఇక షింక్లో ఉన్న కొంచెం అంట్లు కూడా కడిగేసుకుని స్టవ్ మొత్తం క్లీన్ చేసేసానండి. మామూలుగా ఫ్రైడే అయితే నేను ఇలా కిచెన్ టాప్ మొత్తం కూడా ముగ్గు వేసుకుంటాను. అదే నార్మల్ డేస్ అయితే ఓన్లీ స్టవ్ కింద మాత్రమే వేస్తానండి. చాలామందికి కిచెన్లో షింక్ ఉంటుంది కాబట్టి కాక్రోచెస్ అవన్నీ ఉంటాయి కదా. సో నైట్ టైం క్లీన్ చేసుకుంటే మన కిచెన్ నీట్గా ఉంటుందండి. ఆ కాక్రోచెస్ బాధ కూడా తగ్గిద్ది. ఇక నైట్ నా పనులన్నీ అయ్యేసరికి 11:30. సో నైట్ పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నానండి. కానీ నిద్ర సరిపోలేదు, అస్సలు లెగలేకపోయాను. సో అలా 4:30 అయిపోయింది. నైట్ ఎన్ని పనులు చేసుకున్నా మార్నింగ్ ఖచ్చితంగా ఇల్లు తుడుచుకోవాలి. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి. సో అవన్నీ అయ్యేసరికి కొంచెం తెల్లవారుతుంది. ఇక ఎవ్రీ ఫ్రైడే నేను శారీని కట్టుకుంటానండి. నార్మల్ డేస్లో డ్రెస్ వేసుకుంటాను. బట్ ఫ్రైడే అనేసరికి శారీ కట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటేనండి. శుక్రవారం తప్పకుండా నల్లపూసలు వేసుకోవాలి కదా. సో ఇవి మీషోలో ఆర్డర్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు శారీ కట్టుకుంటే పర్లేదు, కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలా శారీ కట్టుకొని వెళ్ళాలంటే కొంచెం టైం పట్టిద్ది కట్టుకోవడానికి. అలానే క్యారింగ్ కూడా కొంచెం కష్టం అనిపించేదండి స్టార్టింగ్లో. కానీ నేనైతే స్కిప్ చేయలేదు, ఇలానే అలవాటు చేసుకున్నాను. అలాగే ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారికి ప్రసాదం కూడా వండుతానండి. సో అందుకని ముందు అవన్నీ రెడీ చేసేసాను. కొద్దిగా పరమన్నం వండడానికి బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. అలాగే ఇవాళ పప్పు వండుదాం అనుకున్నాను. ఎందుకంటే మిగతా ఏ కర్రీస్ కూడా తొందరగా అవ్వవు కదా. సో అందుకని పప్పు కడిగేశాను, రైస్ కూడా కడిగేశాను. ఎందుకంటే ఇవి ఎంత నానితే అంత తొందరగా అంత మెత్తగా ఉడుకుతాయి. సో అందుకని అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ప్రసాదం వండడానికి సపరేట్గా స్టవ్ దగ్గరే కూర్చోక్కర్లేదండి. నేను ముందు బియ్యం కడిగి ఇట్లా ప్రసాదం గిన్నెకి కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచి అప్పుడు పూజ దగ్గరికి వెళ్తాను. అంటే పూజ సామాన్లన్నీ మనం సర్దుకునేసరికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ టైంలో ఈ రైస్ ఉడుకుతూ ఉంటుంది. ముందుగా అయితే గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నానండి. మామూలుగా ఇంటి దగ్గర ఉంటే గుమ్మం నిండుగా అలంకరించుకునేదాన్ని, బియ్యపిండి పసుపు కుంకుమ పెట్టి. కానీ ఇప్పుడు కొంచెం ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో అన్ని పనులు అలానే చేయాలి అంటే అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. ఎప్పుడు మనకి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కసారి అస్సలు చేయడానికి కూడా టైం ఉండకపోవచ్చు. అలా అని మనం ప్రతిదీ వదిలేనక్కర్లేదండి. ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు. సో అందుకే నేను మామూలుగా పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు మాత్రమే పెట్టగలనండి. ఆ మాత్రం టైమే నాకు దొరుకుతుంది. ఎందుకంటే పిల్లల్ని కూడా పంపించాలి కదా. సో అందుకని నేను ఇలానే చేసుకుంటున్నాను. ఫెస్టివల్స్ టైం మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. తప్పకుండా గుమ్మం నిండుగా అలంకరించుకుంటాను. అప్పటికే టైం చాలా అవుతుంది. మా పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి కదా. సో ఈ లోపు ఈ కుక్కర్ని స్టవ్ మీద పడేస్తే ఆ టైంకి చక్కగా విజిల్స్ వచ్చి పప్పు కూడా ఉడికిపోతుంది. మళ్ళీ ఆ కీ పోయే వరకు వెయిట్ చేయాలి కదా అని ముందు ఈ పని చేసేస్తున్నాను. సో దీంట్లో అన్నీ వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేశాను. పరమాన్నానికి డైరెక్ట్గా పాలు వేస్తే కొంచెం రైస్ ఉడకదు అంటారు కదా. సో అందుకని నేను కొంచెం వాటర్ వేసి రైస్ ఉడికిన తర్వాత, పూర్తిగా కాదండి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోస్తాను. ఇవి అలా పొంగిపోతూ ఉండకుండా ఇలా ఒక స్పూన్ వేసేస్తానండి. ఇందులో ఈ పెద్ద స్పూన్ ఒకటి తీసుకున్నాను, చేయి కాలకుండా ఉంటుందని. సో ఇది ఇందులో ఇలా వేస్తే పాలు కిందకి పొంగకుండా ఉంటాయి. నేను ప్రతి శుక్రవారం ఇలా నైవేద్యం వండి పెడతానండి అమ్మవారికి.
ఇలా బియ్యం, పాలు, బెల్లం ఈ మూడిటితో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టము. ఇలా నాకు మా అమ్మ దగ్గర నుంచి అలవాటు అయిందండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కూడా నిత్య పూజే. మా అమ్మ ప్రతి శుక్రవారం ఇలానే పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టేది. సో అమ్మని చూసి ఇలా అన్నీ అలవాటు చేసుకున్నాను. పెళ్ళైన ప్రతి ఒక్కరూ సౌభాగ్యం కోసమే కదా అమ్మని పూజించేది. దేవుళ్ళకి పెట్టే ఏ నైవేద్యంలో అయినా ఇలా కొద్దిగా ఒక చుక్క అయినా సరే ఆవు నెయ్యి వేసి నైవేద్యం చూపించాలి. ఇక మా పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ ఇస్తానండి డైలీ. సో అవి కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు పూజ దగ్గరికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదం ముందే ఎందుకు వండానంటే వేడిగా పొగలు వస్తున్నట్లుగా నైవేద్యం ఎప్పుడు కూడా చూపించకూడదు దేవుళ్ళకి. సో నేను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ప్రసాదం కూడా చల్లగా అవుతుంది కొంచెం, అందుకని ముందు ప్రసాదం వండేసాను. ఇప్పుడు పూజ కోసమని పూల మార్కెట్కి వెళ్ళి కేజీ అలా తెచ్చుకుంటానండి పూలు. కానీ నిన్న కుదరలేదు. సో అందుకనే విడిగా 2 కవర్లు తీసుకున్నాను, 10 రూపీస్కి ఒకటి. అవి కాకుండా ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. మొన్న మా వారు పూజ చేశారు కదా, సో ఆయన తెచ్చి ఉంచారు. ఎంత త్వరగా చేయాలి అన్నా శుక్రవారం పూజ ఎందుకో తెలీదు లేటే అవుతుందండి. ఎందుకంటే ఇవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది. సో అందుకని మా పూజా మందిరం నేను డైలీ చేస్తే నీట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇట్లా పువ్వులు అంటే ముందు రోజు పువ్వులు, అక్షింతలు ఇవేమి కూడా ఉంచను. రోజు నీట్గా క్లీన్ చేసుకుంటాను. సో రోజు నేను చేసే పూజకి బ్రేక్ వచ్చింది కాబట్టి సో పూజా మందిరంలో కొంచెం అక్షింతలు, పువ్వులు అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆల్రెడీ మా వారు క్లీన్ చేశారండి. కాకపోతే విగ్రహాలన్నీ తీసి ఆయనకి క్లీన్ చేసేంత టైం ఉండదు. సో అందుకని కొంచెం వెనక అంతా కూడా అలా పడి ఉన్నాయి. మొన్న ఆరుద్ర నక్షత్రం వచ్చింది కదా, ఆ రోజు ఇలా ప్రభావళి పైన శివయ్య తండ్రి విగ్రహం పెట్టి పూజ చేసుకున్నారు. సో అందుకని ఆ రోజు నుంచి కూడా ఇవన్నీ ఇలా ఉండిపోయినాయి. సో ఫ్రైడే కదా, క్లాత్తో క్లీన్ చేయకూడదు. సో అందుకనే చేతితో నిదానంగా పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా తీస్తున్నానండి. ఎందుకంటే అలా వదిలేసి పూజ చేయాలన్నా కూడా మనం చేయలేము. ఎంత ఫ్రైడే అయినా సరే ఎక్కడివక్కడ అలా వదిలేసి దీపం పెట్టాలంటే మనకైనా ఏదోలా ఉంటుంది కదా. ఇల్లు అయినా అంతే కదండి. ఫ్రైడే అయినా సరే మనం ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఉండము. ఇంకా దేవుళ్ళ దగ్గర మాత్రం అలా ఎలా వదిలేస్తాం చెప్పండి. విగ్రహాలు కదపకూడదు, ఫోటోలు కదపకూడదు అంటే దాని అర్థం పూజా మందిరంలో నుంచి తీసి బయటకు పెట్టకూడదని అర్థం అండి. సో ఇక్కడే కొంచెం పక్కకి జరుపుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో అందుకని నేను చేశాను. ఫ్రైడే తప్పకుండా కామాక్షి దీపాలు పెట్టుకుంటానండి. ఒకటి కామాక్షి దీపం, ఇంకోటి గజలక్ష్మి దీపం. చాలామంది అడుగుతారు 1, 2 అలా పెట్టుకోవచ్చా కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చండి మన దగ్గర ఉంటే. పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటూనే ఇంకొక పక్క కిచెన్లో కూడా చూసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, క్యారేజ్ కట్టాలి కదా. సో ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది, అన్నం వార్చేసాను గంజి. అలాగే పక్కన కుక్కర్లో కూడా పప్పు ఉడికిపోయింది, అది స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, అందులో వాటర్ పట్టి పక్కన పెట్టేశాను. ఈలోపు మా పిల్లల్ని లేపితే బయటికి వెళ్ళి ఇద్దరు బ్రష్ చేస్తున్నారండి. ఇద్దరికి రిక్వెస్టింగ్గా చెప్పాను, నాన్న ఇవాళ కొంచెం లేట్ అయింది, నాకు కుదరదు, త్వరగా రెడీ అయిపోండి అని రిక్వెస్ట్ చేశాను. మా పిల్లలు రెగ్యులర్గా అయితే ఒకడి కంటే ఒకడు ముందు రెడీ అవ్వాలని పోటీ అండి. బ్రష్ చేసే దగ్గర కొట్టుకుంటారు, అలానే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఆ బాత్రూమ్ ఈ బాత్రూమ్ అని ఇద్దరికి పోటీ ఉంటుంది. నేనే ఫస్ట్ రెడీ అవ్వాలని చెప్పి రోజు పేచి పెడతారు. కానీ ఈరోజు ఇద్దరు ఏంటో గుసగుసలు ఆడుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ పూజ చేస్తుంటే నాకు బయట మాటలు వినిపిస్తున్నాయి. బ్రష్ చేసిన తర్వాత ఇద్దరు లోపలికి వచ్చారు. నాన్న త్వరగా కానియండి అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. నేను ఇలా చెప్తుంటే మేమిద్దరం ఇవాళ ఒకేసారి రెడీ అవ్వాలనుకున్నాం, మేము రెడీ అవుతాంలే అన్నారు. తీరా నేను పూజ చేస్తుంటే నాకు మాటలు వినిపిస్తున్నాయండి. చాలా నవ్వొచ్చింది. మీకు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది, బయట అవుటర్గా ఒకటి ఉంటుంది. సో ఇద్దరు చెరొక వైపు వెళ్ళారనమాట. ఇక్కడి నుంచి అక్కడికి వీడు వాళ్ళ అన్నని పిలుస్తున్నాడు, వాడు వీడితో మాట్లాడుతున్నాడు. అన్నా నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని వీడంటే వినిపించట్లేదురా అని వాడు చెప్తున్నాడు. ఒక పక్క వాడు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తున్నాడు, మళ్ళీ వినిపించట్లేదని చెప్తున్నాడు. ఇంత పూజ చేస్తున్నా వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ వింటే అస్సలు నవ్వు ఆగలేదు నాకైతే. వీలైతే ఒక ఒరిజినల్ ఆడియో ఒకటి ఇందులోనే ఆన్ చేసి ఉంచుతాను, వినండి. చిన్నగా ఒక 2-3 మాటలు చెప్తానండి. అన్నా నువ్వు పైకి లేచావా, అన్నా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా, నువ్వు కూడా చేసుకో, అన్నా నేను బయటికి వచ్చాను, వచ్చావా. అస్సలు ఇంతకంటే ముందు నుంచి కూడా వాళ్ళ కాన్వర్సేషన్ ఇలానే నడిచింది. చాలా నవ్వొచ్చింది నాకైతే.
ఇంతకు మించి నేను వినిపించలేనండి. అప్పటికే నేను నవ్వుని చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా పూజ విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారికి జాజి పూలతో అష్టోత్తరం చేసుకున్నానండి. ఎప్పుడైనా పువ్వులు లేకపోతే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటాను. ప్రతి శుక్రవారం కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఒక గంట ముందే లేచి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరాలు, శ్రీ సూక్తం, కనకధార, లలితా సహస్రనామం ఇలా అన్నీ పారాయణం చేసుకునేదానండి. అప్పుడు నాకు అన్నీ రెడీ చేసుకునేవి కాకుండా ఓన్లీ స్తోత్రాలు చదువుకోవడానికి గంట టైం పట్టేది. కానీ ఇప్పుడు అంత టైం ఉండదు కదా. సో అందుకనే చెప్పాను కదండి, పూజనైతే మార్చుకోలేదు. అప్పుడు చేసుకునే 16 ఉపచారాల పూజని ఇప్పుడు 5 ఉపచారాలతోనే చేసుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి ఒకేసారి వచ్చారు రెడీ అయ్యి. ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటున్నారు. అప్పటికే టైం 8:20 అయిపోయింది. ఇంకా నా పూజ అవ్వలేదు. సో అందుకే ముందు నేను కొబ్బరి చిప్ప కాల్చి పక్కన పెట్టేశానండి ధూపం వేద్దామని. కానీ ఈలోపే టైం చూస్తే ఇక లేట్ అయిపోతుందేమో అని ముందు పప్పు అంతా ఇలా మెదిపేసి తాలింపు పెట్టేశాను. పిల్లలకి ఫస్ట్ క్యారేజ్ కట్టేస్తే అప్పుడు టెన్షన్ ఏమి ఉండదు కదా అని చెప్పి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టలేదండి పిల్లలకి. జస్ట్ పాలు తాగి గుడ్డు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక పూజ అవ్వలేదు కాబట్టి మామూలుగా ఫ్రైడే వస్తే పరమాన్నం తినేవారు మార్నింగ్ టైము. కానీ ఈరోజు పూజ అవ్వలేదు కదా. సో నేను మార్నింగ్ స్నాక్ కింద పెట్టేశాను అనమాట. ఇక ఆటో కూడా వచ్చేసింది, పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే సగం టెన్షన్ తగ్గిపోద్దండి నాకు. ఇక ప్రశాంతంగా చేసుకున్నాను పూజ. ఇక్కడ చూడండి, ముగ్గురు అమ్మవార్లు ఇలా పక్కనే ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉందో కదా. పూజ చేసేటప్పుడు నాకు ఈ ముగ్గురు అమ్మల్ని ఇలా చూస్తుంటే ఒక స్తోత్రం వచ్చేస్తుందండి అనుకోకుండా. శ్రీవాగ్దేవి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి త్రిశక్తి రూపిణి మాంబాం దుర్గాం చండీం నమామ్యహం. ఇలా అమ్మవారిని చూడగానే ప్రతిరోజు ఈ స్తోత్రం చదివేస్తాను. ఇందాక కొబ్బరి చిప్ప కాల్చాను ధూపం వేద్దామని, కానీ ఈలోపే ఆటో వచ్చేస్తుందని దానిని అలానే బయట పెట్టి మర్చిపోయానండి. క్యారేజ్ కట్టి బయటికి వెళ్ళేసరికి అది మొత్తం కూడా నిప్పంతా కూడా ఆరిపోయింది. సో అందుకని మళ్ళీ ఇంకొక కొబ్బరి చిప్పని కాల్చాను. వారంలో ప్రతిరోజు వేయలేకపోయినా శుక్రవారం మాత్రం తప్పకుండా ధూపం వేస్తానండి. దేవుడి మందిరం దగ్గరే కాదు, ఇంటి గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర, ఇంటి మొత్తం కూడా ధూపం వేస్తాను. ఇల్లంతా ఇలా సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. రోజు కుదరకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా సరే సాంబ్రాణి నిండుగా వేసుకోవాలి. ఇలా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం, నిత్య దీపారాధన, తెల్లవారుజామున లేవడం ఇవన్నీ అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. కొన్ని రోజులు మీకు కష్టంగా అనిపించినా ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ప్రతిరోజు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. మనకి ఒక్కొక్కసారి భరించలేని బాధ ఏదైనా వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదనిపిస్తుంది కదండి. అది బాధలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఎవరికి చెప్పుకోలేకపోయినా ఇలా ప్రశాంతంగా మౌనంగా పూజ చేసుకొని ఆ దేవుడికి మనసులో చెప్పుకుంటే తప్పకుండా ఆ బాధ నుంచి మనం డైవర్ట్ అవుతామండి. ఇది 100% నమ్మకంతో నేను చెప్తున్నాను. ఒకవేళ పూజ చేసుకోవడం కుదరకపోతే ప్రతిరోజు దగ్గరలో ఉన్న ఏ చిన్న గుడికైనా, ఏ దేవుడి గుడైనా సరే ఆ గుళ్ళో కాసేపు కూర్చుంటే చాలు, మనకి తెలియకుండానే ఆ బాధ మొత్తం పోతుంది. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇక పూజ పనులన్నీ అయిపోయాక నేను కూడా వెళ్ళాలి కదా. సో నాకు టైం అవుతుందని చెప్పి ఇక మిగిలిన చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు నేను కూడా టిఫిన్ ఏం చేయలేదండి. ఈరోజే కాదు, ప్రతి శుక్రవారం మార్నింగ్ టిఫిన్ చేయను, ఎందుకంటే అంత టైం ఉండదు. అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇక మళ్ళీ ఆ టిఫిన్ వేసుకొని తిని చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను అమ్మవారికి వండిన ప్రసాదం ఉంటుంది కదా, నైవేద్యం, సో అదే తింటానన్నమాట. ఆ పరమాన్నమే కొంచెం తిని ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఇదండి నా ఫ్రైడే వ్లాగ్. మార్నింగ్ ఇవన్నీ ఇంత యాక్టివ్గా చేసుకున్నా ఈవినింగ్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోతాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారండి, వ్లాగ్స్ చాలా బాగున్నాయి అక్క, ఇలానే కంటిన్యూ చేయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టే కామెంట్స్ చదువుతుంటే నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో నా ఫ్రైడే వ్లాగ్ చూసాక మీకేమనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.